16:1, రోమీయులకు 16:1. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు చూడండి, ఇక్కడ అంటాడు కదా, కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలు. ఎవరండి ఈమె? చెప్పండి నేను చెప్తున్నాను. సంఘ పరిచారకురాలు, సంఘములో పరిచర్య చేసే వ్యక్తి ఈమె. ఫీబే సంఘ పరిచారకురాలు. ఎవరు చెప్పండి? సంఘ పరిచారకురాలు. కాబట్టి పరిచారకులు కేవలము పురుషులు మాత్రమే ఉండాలి అని అనుకోకండి. స్త్రీలు కూడా ఏమై ఉండాలి? పరిచారకులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈమె గురించి చాలా స్పష్టంగా క్లియర్గా రాయబడిన ఆ మాట ఏంటో తెలుసా? ఈమె సంఘ పరిచారకురాలు. ఏ పరిచారకురాలు? దేవుని పరిచర్యలో రకాలు ఉన్నాయి. సంఘ పరిచర్య, మందిరపు పరిచర్య, దైవజనుని యొక్క పరిచర్య, దేవుని పరిచర్య, ఇలా పరిచర్యలో రకాలు ఉన్నాయి. అందరికీ అన్ని ఇవ్వబడవు, అందరూ అన్ని తలాంతులు కలిగి ఉండరు. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క తలాంతు ఉంటుంది. ఆ తలాంతు ఏంటో నువ్వు గుర్తించుకుని, ఆ తలాంతు నీకేమి ఇచ్చాడో నువ్వేం చేయగలవు అది గమనించుకుని దాని ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈమె ఏమంటుంది? ఈమెను గురించి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారు అని అంటే, ఈమె యొక్క సంఘ పరిచారకురాలు. అంటే సంఘానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఈమె ఎలా ఉంది? పరిచారకురాలుగా ఉంది. సంఘానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళని దేవుడు పిలవడు ఆయన సేవకు. సంఘానికి వచ్చి వెళ్ళిపోయే వారిగా ఉంటే వాళ్ళు అక్కడి వరకే ఆగిపోతారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, సంఘంలో పరిచారకులు లేపబడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఎవరివైనా కానీ బైబిల్ గ్రంథంలో పరిచారకులు ఎవరున్నారో పరిచారకులందరూ కూడా సువార్థికులుగా మార్చబడ్డారు. పరిచారకులందరూ కూడా దేవుని సేవకులుగా మార్చబడ్డారు. పరిచారకులందరూ కూడా దేవుని యొక్క సముఖంలో ప్రముఖులుగా నిలవబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి పరిచర్య చేయడం ఇష్టం ఉండదు. వాళ్ళే చేసుకుంటారు. మనం ఎందుకు చేయాలి? మనకేం పట్టింది? దేవుని ప్రేమ నీలో ఉంటే, దేవుని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే సంఘ పరిచర్యలో నువ్వు ఉంటావు. దేవుని కొరకు చేస్తావా, మనుషుల కోసం చేస్తావా? ఏది చేసినా దేవుని కోసం చేసేటప్పుడు ఆసక్తి కలిగి దేవుని కొరకు మాత్రమే చేయి. నేను మనుషుల కొరకు కాదు, నా దేవుని కొరకు మాత్రమే చేస్తున్నానని ఒక మంచి దృఢ సంకల్పంతో నువ్వు చేస్తే చాలా దీవెనకరంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ఈమె యేసు కొరకు ఘనమైన పరిచర్య చేసింది. ఆ కాలంలో రక్షణ పొందిన వారికి సుఖం లేదండి. ఆ కాలంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు గుండా వారు వెళ్ళబడ్డారు. అలాంటి అవాంతరాలు ఎదురైనప్పటికీ, కష్టాలు, శ్రమలు, బాధలు, సమస్యలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ఆమె పరిచర్యలు వెనక్కి అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబీకుల ద్వారా హింస పొందిన, లేకపోతే చుట్టుపక్కల వారి ద్వారా మాటలు, నిందలు అనుభవిస్తున్న దేవుని పరిచర్యలో మాత్రం ఆమె ఏం చేయలేదు తెలుసా? వెనకడుగు వేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.